अस्सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसानि इला यौमिद्दीन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। హుక్ము తారికుస్ సలాత్, నమాజ్ని విడిచిపెట్టే వారి గురించి ఏముంది ఇస్లాంలో? ఇబ్నే మాజా యొక్క హదీస్ వస్తుంది. అబీ దర్దా రదియల్లాహు అన్హు వారు హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వలా తత్రుకు సలాత్ మక్తూబ ముతఅమ్మిదన్, మీరు తెలిసుండి అన్ని సౌకర్యాలుండి ఫరజ్ నమాజ్ని విడిచిపెట్టకండి. ఫమన్ తరకహా ముతఅమిదన్ ఫకద్ బరఅతు మిన్హు జిమ్మ, ఎవరైతే అన్ని సౌకర్యాలుండి అన్ని వేసులుబాట్లుండి తెలుసుండి కూడా ఫరజ్ నమాజ్ని విడిచిపెట్టేస్తున్నారో వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అండ నుండి తప్పుకున్నట్లే. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అండ వారికి సహాయ సహకార్యాలు ఉండవు నమాజ్ని విడిచిపెట్టేవారు. రెండో హదీస్ తీసుకొచ్చారు ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి యొక్క గ్రంథం నుండి, మౌతా ఇమాం మాలిక్, హదీస్ నంబర్ 93. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు నమాజ్ చదివిస్తుండగా ఒక వ్యక్తి ఆయనపై దాడి చేసి ఆయన్ని హత్య చేస్తాడు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు కింద కుప్పకూలిపోతారు. నమాజ్లో ఇమామత్ చేస్తూ ఉండి ఆ కొట్టే వ్యక్తి ఒక బానిస అబూ లూలు ఫెరోజ్ అని. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఎప్పుడైతే కింద పడిపోయారో, ఖిరాత్ ఫజర్ నమాజ్, అది సూరా యూసుఫ్ చదువుతున్నారు, ఆయన కింద పడిపోయారు. వెనక నుండి సుబ్హానల్లా సుబ్హానల్లా అని అందరూ అంటున్నారు. ఏమైందో తెలియక ఆ వెనకే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నిలబడి ఉన్నారు. ఆయన ముందుకొచ్చి నమాజ్ని కంటిన్యూ చేశారు. నమాజు అనంతరము ఆ వ్యక్తిని పట్టుకున్నారు. నమాజ్లోనే పట్టుకున్నారు, కానీ ఏడుగురిని షహీద్ చేశాడు అదే ఖడ్గంతో. ఇంకో 6గురికి గాయాలు తగిలాయి. మొత్తం మీద ఆయన్ని పట్టుకున్నారు, వాడిని కొట్టారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత అదే మస్జిద్లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు మరలా మరుసటి రోజు ఫజర్కి ఆయనకి లేపారు నమాజ్ కోసం. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, వలా హజ్జ ఫిల్ ఇస్లామి లిమన్ తరకస్ సలాత్, నన్ను ఫజర్ నమాజ్ కోసం మీరు లేపారు, అల్హమ్దులిల్లా, చాలా మంచిది. ఎవరైతే నమాజ్ యొక్క విలువను గుర్తించారో వారికి ఇస్లాంలో ఎటువంటి గుర్తింపు లేదు అని ఉమర్ ఫారూక్ అన్నారు. ఫసల్లి ఉమరు వజరఅ, అదే విధంగా నమాజ్ చదివారు ఉమర్ ఫారూక్. యస్ అబు దమున్, ఆయనకి రక్తం బ్లీడింగ్ అవుతుంది, రక్తం కారుతుంది, అయినా ఆయన నమాజ్ నిలబడి నమాజ్ ఫజర్ రెండో రోజు చేశారు అని వస్తుంది. దీని ద్వారా నమాజు విడిచిపెట్టే వారి యొక్క విషయం చెప్తున్నారు, తెలియపరుస్తున్నారు. అలాగే దారిమిలో ఒక హదీస్ ఉంది, సునన్ దారిమి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ని ఫరజ్ చేశారు. నమాజ్ చేసే వారి కోసము అల్లాహ్ యొక్క వాగ్దానం ఉంది. ఎవరైతే నమాజ్ యొక్క విలువను గుర్తించి తన నమాజు 5 పూటల నమాజ్, తన నమాజ్ ఫరజ్ నమాజ్ పాటిస్తారో, గుర్తించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారిని గుర్తిస్తారు. వారి గుర్తింపు అల్లాహ్ వద్ద ఉంటుంది. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి జన్నత్ ఇస్తాడు, జన్నతుల్ ఫిర్దౌస్ ఇస్తాడని కూడా ఉంది. కానీ ఎవరైతే నమాజ్ని చులకనగా చూస్తారో, దాన్ని గుర్తించరో, దాని విలువను గమనించరో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారిని గుర్తించరు. అల్లాహ్ తనకి ఇష్టమైతే వారికి జన్నత్ ఇస్తాడు, లేకపోతే జహన్నంలో వేస్తాడు అని హదీస్లో స్పష్టంగా ఉంది. అలాగే మరొక హదీస్ దారి మీద వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లైస బైనల్ అబ్ది వ బైన షిర్క్,
నా దాసుడు మరియు ముష్రిక్ ఇద్దరి మధ్య తేడా ఏమైనా ఉందంటే బైనుల్ కుఫర్, అలాగే ఒక కాఫిరు ఒక ముష్రిక్ మధ్య, ఒక ముస్లిం ఒక విశ్వాస మధ్య తేడా ఏమైనా ఉంటే ఇల్లా తర్కు సలాత్, నమాజ్ని మానేటది. అంటే ముష్రిక్ నమాజ్ మానేస్తాడు, అలాగే ఒక కాఫిర్ నమాజ్ మానేస్తాడు, కానీ ఒక ముస్లిం ఒక విశ్వాసి ఎప్పుడు కూడా నమాజ్ని మానలేడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టం చేశారు. కాబట్టి మనలో కుఫుర్ ఉంది అన్నప్పుడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం నమాజ్ని మానేస్తున్నామో, మనలో షిర్క్ ఉందని తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం నమాజ్ని మానేస్తున్నామో అని హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక చివరి హదీసు, ఇది ముస్నద్ అహ్మద్ యొక్క హదీసు. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ హాఫజ అలీహా కానత్ లహు నూరన్, ఎవరైతే నమాజ్ని భద్రపరుస్తారో, నమాజ్ని భద్రపరచడం అంటే సమయానికి చదువుతారో, ఎక్కడున్నా అక్కడ నమాజ్ సమయానికి చదువుతారు, వారికల్లా జ్యోతి నూరిస్తాడు. ఒకటి. రెండవది బుర్హానన్, బుర్హాన్ అంటే వారికి సాక్ష్యం దొరుకుతుంది. ఏటా సాక్ష్యము? జన్నతులు వెళ్ళే సాక్ష్యం దొరుకుతుంది. వనజాతు, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ ఇస్తాడు. అంటే నరకం నుండి రక్షించబడతారు, సమాధి శిక్ష నుండి రక్షించబడతారు. యౌమల్ కియామా, కియామత్ నాడు ఎవరైతే నమాజ్ని భద్రపరచరో వారికి జ్యోతి దొరకదు, చీకట్లో వారు పొట్టుమిట్టాడుతూ ఉంటారు. వారికి బుర్హాన్ దొరకదు, అంటే జన్నతులు వెళ్ళే సాక్ష్యం దొరకదు. వారికి రక్షణ దొరకదు. ప్రతి శిక్ష వారిని వెంబడిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది, అందులో చిక్కుకుంటూ ఉంటారు. ఈ కొన్ని హదీసులు నమాజ్ని ఎవరైతే విడిచిపెట్టేస్తారో, పాడు చేసుకుంటారో వారి గురించి, మరి నమాజ్ని ఎవరైతే రక్షిస్తుంటారో వారి గురించి చెప్పబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాధించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.